హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడే లేచాను. ఈ లాంగ్ వీడియో తీస్తుంటే ఎటు చూడాలో కూడా తెలియదు. ఇటు చూస్తుంటేనేమో స్క్రీన్ వైపు ఎటో చూస్తున్నట్టు ఉంటుంది, కెమెరా వైపు చూస్తేనేమో ఏదోలా అనిపిస్తుంది, ఎటో గటు. ఇప్పుడే లేచాను. టైం వచ్చి 6:30 అయిందండి. ఈరోజు ఒక సింపుల్ అండ్ న్యాచురల్ వ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇంకా బ్రష్ కూడా చేయలేదు. బ్రష్ చేసుకొని మళ్ళీ మీతో చేసుకుని అయితే వచ్చేసానండి. ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్దాము. ఈరోజు ఆ పిల్లలకి ఎలాగో హాలిడేని, అలాగే మా హస్బెండ్కి కూడా నైట్ షిఫ్ట్ ఉందన్నమాట. అది కాక ఈరోజు థర్స్డే, ఆయన ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా కొంచెం అందుకే లేట్గా లేచాను. ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్దాం. నిన్న నైటే దోశలకి పిండి రుబ్బి పెట్టానండి. అయ్యయ్యో, పొంగిపోయింది. మళ్ళీ ఇదొక పని అండి నాకు. సరే, ఫాస్ట్గా క్లీన్ చేసేద్దాం. పిండి క్లీన్ చేసేసానండి. పిండి క్లీన్ చేసిన తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే గుమ్మం ముందు ముగ్గు కూడా వేసేసుకున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు పిల్లలు ఇంకా లెగలేదు, బావ కూడా లెగలేదు. వాళ్ళు లేచిన తర్వాత నేను టిఫిన్ అయితే వేసేస్తాను. ఈలోపు ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసుకుందాం. ఓకే, పూజ కూడా అయిపోయిందండి. చూపిస్తాను చూడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పూజ అయితే చూశారు కదండి. ఇంకా ఇక్కడ నేను కొంచెం ఆరోగ్యం కోసం అయితే ఈరోజు లెమన్, చియా, సబ్జా వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాను. అవి కలిపేటప్పుడు వీడియో అయితే తీయలేదండి. ఇప్పుడైతే చూపిస్తాను మీకు కూడా. మన సబ్జా వాటరు, చియా వాటరు, లెమన్ వాటర్ అనేవి మనకి చాలా మంచిది హెల్త్కి. సమ్మర్లో ఇంకా మంచిది. మన బాడీని కూలింగ్గా ఉంచడానికి సబ్జా అనేవి యూజ్ అవుతాయి. అలాగే చియా వాటర్ వచ్చేసి వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి. అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే లెమన్ వాటర్లో విటమిన్ సి ఉండటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. అలాగే మనకి స్కిన్కి కూడా చాలా మంచిది. సో ఇలాంటివి అప్పుడప్పుడు మనం ఆడవాళ్ళం కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. డైలీ కాకపోయినా మనకి పాసిబుల్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పాటించండి. పిల్లలు కూడా లేచేశారు. బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి వేసేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్స్ అనేవి ఆన్లో పెట్టుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదంటే కనుక వీడియోస్ అనేవి నోటిఫికేషన్స్ రాదు. ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.